హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. సో కోడలు వచ్చింది పార్ట్ 3 అండి. మీరు పార్ట్ 1 పార్ట్ 2 కనుక చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్కరింటికి వెళ్తూ ఉంటే ప్రపంచానికి సంబంధించిన కొత్త ద్వారం తెరుచుకుంటున్నట్టు అనిపిస్తోంది అహల్యకి. ఇదివరకు కూడా వాళ్ళతో బంధుత్వాలున్నాయి, రాకపోకలున్నాయి. కానీ ఇప్పుడు మొదలైనది కొత్త విశ్లేషణ. అందరిలోనూ వాసుకి సమవయస్కులైన పిల్లలున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. ప్రసాదరావు అన్న కొడుకు సింధీ అమ్మాయిని ప్రేమించాడట, పెళ్లి చేసుకుంటున్నాడట. అలా ఎలా కుదురుతుంది? కులం, గోత్రం, సాంప్రదాయం అని వీళ్ళంటే, నాలాగే బీటెక్ చదివి నాతో పాటే జాబ్ చేస్తున్న అమ్మాయి అయితే ఇద్దరం ఒకే చోట చేసే వీలుంటుంది. అంతేగాని మీరు అన్ని లెక్కలు వేసి తీసుకొచ్చే దాంతో అలా ఎలా కుదురుతుంది? అయినా పెళ్లి చేసుకునేది నేను, కాపురం చేసేది నేను. నాకు వీలుగా ఉండాలా మీకా అన్నాడట. అది కాదురా, ఆంధ్రాలో మాత్రం వీడిపాటి చదువుకున్న అమ్మాయిలు లేరా అంటావా? వాళ్ళు ముంబైలో ఉద్యోగాలు చేయట్లేదంటావా? వీడికా సింధీ పిల్ల నచ్చింది అంతే, తమ్ముడితో చెప్పుకొని బాధపడ్డాడు ప్రసాదరావు అన్న. కులాలు, మతాలు, అర్థాలు మారిపోయాయేమోలే అన్నయ్య. కొత్త నిర్వచనాలు చెప్పుకోవాల్సి వస్తుంది. డాక్టర్ చదివిన కుర్రాడు డాక్టర్నే చేసుకోవాలంటున్నాడు. ఇంజనీరు మళ్ళీ ఇంజనీర్నే. కంపాటబిలిటీ కోసమేమో అన్నాడు ప్రసాదరావు సర్ది చెప్తూ. ఈయనెప్పుడు పిల్లల పక్షమే అండి. అహల్య ప్రసాదరావు నవ్వాడు. అక్కడి నుండి అహల్య అక్కగారింటికి వెళ్ళారు. ఆవిడ కూతురు, అల్లుడు అమెరికా వెళ్తున్నారట. ఆ సంతోషం అక్కలో కనిపించలేదు అహల్యకి. నా కూతుర్ని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అహల్య. మా వారి మేనత్త కొడుకేగా దాన్నిచ్చిందినది, బయటి సంబంధం కూడా కాదు. ఆవిడకేమో మడి ఆచారం దీని. ఆమె కూతుర్ని కదిలిస్తే ఇప్పుడు మా అత్తగారికేం తక్కువ చేశామని పిన్ని? ఓపిగ్గా ఉంది. మడికట్టుకుని వండటం నా వల్ల కాదు. నాకు నచ్చని, నాకు నమ్మకం లేని ప్రిన్సిపల్స్ నేను పాటించలేను. ఆవిడ వంట ఆవిడ చేసుకుంటారు. ఆవిడ సిద్ధాంతాలని ఆవిడ నిలబెట్టుకుంటున్నారు. ఇంకా అమెరికా అంటావా? వెళ్ళాక ఇక్కడే ఉండి ఏం చేసేదేముంది? ఆవిడ్ని తీసుకెళ్తామన్నాం. రానుంది. అమ్మా నాన్నలు ఆవిడ్ని తమ దగ్గరికి పిలిపించుకోవచ్చు. వాళ్ళు పిలవరు. ఎందుకంటే ఇది వాళ్ళకి అక్కర్లేని బాధ్రబందీ. ఒకవేళ వాళ్ళు పిలిచినా ఆవిడ వెళ్ళదు. మగపిల్లాడి తల్లిననే ఈగో. మేం మాత్రం అవసరం లేని త్యాగాలు చెయ్యాలి అంది. ప్రసాదరావు పొయెటిక్ జస్టిస్ అన్నాడు. పిల్లల త్యాగాలు చెయ్యాలని తాము కోరుకుంటున్నారా అనేది అహల్యకి అర్థమవలేదు. అహల్య అన్న ఇంట్లో మరో రకం సమస్య. కొడుకు కోడలు దెబ్బలాడి వేరుపడ్డారట. అన్నగారు దాన్ని తాత్వికంగానే తీసుకున్నా, ఎదిగిన పిల్లలు ఎంతకాలం మనమి అంటిపెట్టుకొని ఉంటారు? వాళ్ళకి మనకి ఇంటరాక్షన్ ఆగిపోయాక కూడా కలిసేలా ఉంటారు. ఎక్కడ ఇంటరాక్షన్స్ ఉంటాయో సహజంగానే అటువైపు ఆకర్షించబడతారు అనే ఫిలాసఫీ మాట్లాడిన అహల్య వదిన మాత్రం తన బాధని దాచుకోలేకపోయింది. ఎంత అపురూపంగా పెంచానే అహల్యవాణిని, అలాంటిది నా మాట విషమైంది, భార్య బెల్లమైంది అంది. బావుందే నువ్వు చెప్పేది. రేపెప్పుడో కోడలొచ్చి వేరు చేస్తుంది. దానికోసం నా కొడుకుని నేనెందుకు అపురూపంగా పెంచాలనుకుంటున్నారా ఏమిటి? రోళ్ళొచ్చి మద్దెలతో మొరపెట్టుతున్నట్టుందిలే బావ. మా ఇంట్లోనూ ఓ కోడలుంది. వాసు మీది పెత్తనం వదులుకోవడానికి ఈవిడ సిద్ధంగా లేదు. విసుర్లు కసుర్లు. ప్రసాదరావు నోరిప్పాడు. నిజమా? అన్నట్టు చూశారా అహల్య అన్నా వదినలు? అహల్య చిన్నపిల్లే అయింది. కళ్ళలో నీళ్లు నిలిచాయి. నేను చేస్తున్నది తప్పని నాకు తెలుస్తోందన్నయ్య. కానీ వాడి మీద ప్రేమ, వాడు నాకు దూరమవుతాడేమోనన్న బెంగ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పైగా ఈయన కూడా పిల్లల వైపే మాట్లాడతారు. నన్ను అర్థం చేసుకోరు అంది.
విషయం కొంత సీరియస్ అయినా అర్థమైంది అహల్య వదినకి. సరే, ఈ విషయాలన్నీ తిరిగ్గా మాట్లాడుకుందాం. ముందు స్నానాలు చేసి భోజనాలకి లేవండి అంది మాట మార్చి. వీళ్ళు వచ్చినట్టు కొడుక్కి ఫోన్ చేసింది అహల్య వదిన. అతను భార్యని కొడుకుని తీసుకుని మేనత్త మామల్ని చూడ్డానికి వచ్చాడు. అతని ప్రవర్తనలో ఎలాంటి లోపమూ కనబడలేదు అహల్యకి. సాయంత్రం ప్రఫుల్ పెళ్ళైన కొత్తలోనే నేనెంత సిల్లీగా ప్రవర్తించానో తలుచుకుంటే నాకే సిగ్గనిపిస్తుంది అహల్య. పెళ్ళితో వాడికొక వ్యక్తిగత జీవితం ఏర్పడింది. అందులోకి నాకు ప్రవేశం లేదు. వాడు నాకు దూరమైపోయాడనిపించింది. అసూయతో రగిలిపోయేదాన్ని కోడలి మీద. ఆకర్ణ ద్వేషం చూపించేదాన్ని. అహల్య వదిన గారి అనుభవాన్ని నిశ్శబ్దంగా వింది. వాళ్ళిద్దరి విషయాల్లో అనవసర జోక్యం చేసుకునేదాన్ని. ఇంతలో మీనా ప్రెగ్నెంట్ అవ్వడం, బాబు పుట్టడం జరిగింది. వాడు నా మనవడు, నా కొడుకు రక్తం, నా భర్త రక్తం. ఇలా అనుకుంటుంటే నా మనసు ఉప్పొంగిపోయేది. వాడిని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేకపోయేదాన్ని. వాడి పనులన్నీ నేనే చేసేదాన్ని. మీనా వాడిని సరిగా ఎత్తుకోలేదేమో, పెంచట్లేదేమో ఇలాంటి ఆలోచనలు వచ్చేవి. రాత్రి వేళ వాడు కాస్త కయ్యమంటే చాలు వెంటనే లేవలేదని మీనా మీద కోపం వచ్చేది. పొద్దున లేవగానే అంత ముద్దు నిద్ర ఏమిటని కుప్పడేదాన్ని. అహల్య అది చాలా మంచి పిల్ల కాబట్టి ఎంతో ఓర్చుకుంది. భార్యని అపురూపంగా చూసుకుని ఆమెని గౌరవించి ఆమె అభిప్రాయాల్ని మన్నించే వాడిని ఎంత ఉన్నతంగా భావిస్తాం. మన భర్తలు అలా ఉండాలని ఆశిస్తాం. కానీ కొడుకులా ఉంటే ఓర్వలేము. కొడుకు ఎప్పటికీ కొడుకుగానే ఉండిపోవాలని మన కోరిక. అతను ప్రేమికుడిగా, చక్కటి భర్తగా, తండ్రిగా ఎదుగుతూ ఉంటే సహించలేం. ఏదో ద్రోహం జరిగిపోయినట్టు బాధపడతాం. అహల్య ఆఖరికి ఒక్కరోజు మీనా బయటపడింది. ప్రఫుల్ని నిలదీసి అడిగింది. మనకంటూ ప్రఫుల్‌కి కూడా నా పద్ధతి నచ్చినట్టే ఉంది. మొదట్లో సున్నితంగా చెప్పేవాడు. తర్వాత పెద్ద దెబ్బలాటే అయింది. వాళ్ళని వేరే వెళ్ళిపొమ్మన్నారు మీ అన్నయ్య అందంట. అదేంటి వదినా, మనవలు మనకి మాత్రం ముద్దు కాదా? వాళ్ళని దగ్గరికి తీయడం తప్ప? చప్పున అడిగింది అహల్య. నేనిదే ప్రశ్న మీ అన్నయ్యని అడిగాను. ఆయన తప్పనే అన్నారు. తల్లిదండ్రుల తర్వాత ఎవరైనాట భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లలకి మధ్య అనుబంధాలు పెరిగితేనే స్వచ్ఛమైన కుటుంబ బంధాలు ఏర్పడతాయట. ఆలోచించగా నాకు అదే నిజమనిపించింది. పుట్టిన పిల్లవాడు పుట్టినట్టే తల్లి ఒడిలో ఉండిపోడు. పాకుతూ, పారాడుతూ దూరం జరుగుతాడు. అదే ఎదుగుదల. మనకి వాళ్ళే ప్రపంచం కావచ్చు కానీ వాళ్ళ ప్రపంచంలో మాత్రం మనం ఒక భాగమే. మనం ఏ ప్రేమనైతే వాళ్ళ మీద చూపించామో దాన్ని నేర్చుకున్న వాళ్ళ పిల్లల మీద ప్రకటిస్తారు. మరి మనం? నాకు మీ అన్నయ్య, నీకు ప్రసాద్ లేరా? అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే మనకి మిగిలేది ఇదేనా? ఏమీ మిగలకపోవడమేమిటి? నువ్వు పెళ్లి చేసుకున్నావు. వాసు పుట్టాడు. మిగిలిన ఇద్దరు పుట్టారు. వాసు పెళ్ళయింది. వాళ్ళకి పుడతారు. మనం పిచ్చి కావటం లేదు. అంతా మిగులులేదమ్మా. అహల్య నిశ్శబ్దంగా ఏడ్చింది. చాలాసేపు ఏడ్చింది. ఏదో బాధ, ఏదో ఆవేదన, ఇంకేదో ఆర్తి. అన్నీ బహిర్గతమయ్యాయి. ఆ తర్వాత మనసు వెలిపడింది. ఎందుకేడుస్తావు అహల్య? మగవాళ్ళు అంటిముంటనట్టు మండేలా మనని పెంచరు అవన్నీ నిజమేనని నమ్మి ఆరాటపడతాం. కానీ జీవితంలో ఒక్కొక్క మెట్టు దాటుతుంటే అర్థమవుతుంది మనదంటూ ఏదీ లేదని. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళని చక్కగా పెంచడం, అక్కడితో మన బాధ్యత తీరుతుంది. ఆ తర్వాత అని అడిగింది అహల్య వదిన. ఆ తర్వాత ఆ ప్రమేయం అడిగింది అహల్య. మనం దాటిన స్టేజీలన్నీ మన పిల్లలు దాటుతుంటారు. అది మనం చూస్తాం. అందులో మనం ఉరిపిడి పడక్కర్లేదు. ఎవరి జీవితం వాళ్ళదనుకుంటే సరి. ఏ అత్త తన కోడలు మంచిదని, ఏ కోడలు అత్త మంచితనాన్ని ఒప్పుకోదు. ఇది కొత్తగా వచ్చినది కాదు. ఉమ్మడి కుటుంబాల్లోనూ ఉండేదే. దీన్ని సాంప్రదాయిక వైరం అంటారు. కానీ నువ్వే ఆలోచించు. తను పెరిగిన వాతావరణాన్ని
తన వాళ్ళని, అక్కడ తనకుండే స్వతంత్రురాలని వదులుకుని జీవనశైలిని సైతం మార్చుకోవడానికి వచ్చిన పిల్లకి మనం ఏ పాటి సహకరిస్తున్నామో, కావాలంటే ఆమె మీద ఆంక్షలు పెడతాం, సాంప్రదాయాన్ని రుద్దుతాం. కానీ ఆంక్షలు, సాంప్రదాయాలు ప్రేమని పుట్టించవు, కుటుంబాలను నిలబెట్టవు, మనుషులని కలిపి ఉంచవు అంది. అహల్య ఆలోచనలో పడింది. అవ్వతల్లి గదిలో ప్రసాదరావు బామ్మర్దితో అంటున్నాడు. మా కోడలు సృజన చాలా తెలివైన పిల్ల. నాకు ఆ అమ్మాయిని చూస్తే చాలు ముచ్చటగా అనిపిస్తుంది బావ. మంచి కలర్ మంచి కలుసున్న కుటుంబంలోంచి వచ్చింది. వాసుకి చక్కటి జోడి. కానీ అహల్య ప్రవర్తన సరిగా లేదు. వాసు పెళ్ళయ్యేదాకా తనేగా ఇంట్లో అన్ని పనులు చూసుకునేది. ఇందరి కోసం వంట సునాయాసంగా చేసేది. మేం సాయం చెయ్యబోయినా చెయ్యనిచ్చేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయితో వంతుపోతుంది. సూటిపోటి మాటల సృజనని పట్టించుకోవద్దనుకుంటుందా? ఇంట్లో ఇదివరకు లేని అశాంతి ఇప్పుడు చోటు చేసుకుంది. ఆయన సుదీర్ఘంగా నిశ్వసించాడు. ఒక కొత్త వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించగానే కలతలు మొదలు. వాటిని కలతలని అనడం కన్నా సర్దుబాటు సమస్యల్లో ఇగో ఇగో ప్రాబ్లమెన్స్ అనడం సబమేమో ప్రసాద్. ఆడవాళ్ళ గొప్ప కోసం వంటింటిని సృష్టించి దానికి వాళ్ళని పట్టాభిషిక్తులని చేసినది ఒకప్పుడు మనమే. ఇప్పుడు వాళ్ళని డ్రాయింగ్ రూమ్ దాకా తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనదే. కోడలు పరాయిదనే కోణంలోంచి ఆలోచిస్తే సమస్య కొంచెం జటిలంగా కనిపిస్తుంది. మన పిల్లల్లాంటిది అనుకుంటే మన పిల్లల నుంచి ఎదురయ్యే సమస్యలే ఆమె నుంచి కూడా ఎదురవుతున్నాయి. అర్థమవుతుంది. మేం పెద్దవాళ్ళమయ్యాం. ఇం- ఇంకా ఎంతకాలం మీ మాట వినాలి అని పిల్లలు ప్రశ్నిస్తే అది వాళ్ళ వికాసంలో భాగం అనుకుంటాం. కోడలు మాత్రం అలాంటిది కాదా? మరో విషయం, ఎదిగిన పిల్లల్ని స్నేహితుల్లా చూడమంటారు. కొడుకు స్నేహితుడైనప్పుడు కోడలు స్నేహితుడి భార్య అవుతుంది. స్నేహితుడి భార్య పట్ల ఎలాంటి డీసెన్సీ చూపిస్తామో ఆమె పట్ల కూడా చూపిస్తే ఈ గొడవలు తలెత్తవు. కానీ అదే చేయలేకపోతున్నాం అన్నాడు. వెనుకట ఆర్థికంగా వెసులుబాటు లేక వ్యవసాయం, వ్యాపారం, పెద్ద కుటుంబాల్లో సహకారం కోసం, అలాంటి కొన్ని ప్రత్యేక అవసరాల కోసం కలిసి ఉన్నారు. ఇప్పుడు అలాంటివేం లేవు. అయినా కూడా మనుషులు కలిసి ఉండాలంటే ప్రేమ ఒక్కటే వాళ్ళని కలిపి ఉంచేది. అది ఒక్క రోజుల్లోనే, ఒక్క సాంప్రదాయంతోనే పుట్టేది కాదు. ఆ తర్వాత వాళ్ళ విషయాన్ని వదిలేసి టీవీ వార్తల్లో లీనమైపోయారు. అది అయ్యాక రాజకీయ గురించిన చర్చల్లో పడ్డారు. చాలాసేపు మాట్లాడుకున్నాక ప్రసాదరావుకి సందేహం కలిగింది. ఇద్దరు ఆడవాళ్ళు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు? మరుసటి రోజు ప్రఫుల్ వచ్చాడు అహల్యని తన ఇంటికి తీసుకెళ్ళడానికి. మీ నాన్నని, బాబుని ఇక్కడ చూశాను కదరా, మరోసారి వస్తాను అంది అహల్య మామూలుగా. అతను చిన్నబుచ్చుకునేసరికి బయలుదేరింది. దారిలో అన్నాడతను, అమ్మ వాళ్ళ నుంచి వేరే వచ్చేశానని. కోపంగా ఉండొచ్చు అత్తా. కానీ ఒక్క విషయం చెప్పు. నాకు పెళ్లి చేశారు. ఆమెని ప్రేమగా చూసుకోమన్నారు. అదే నేను చేస్తుంటే అమ్మకి కోపం. నాకు ఇద్దరూ ఒకటే. తల్లిదండ్రులు తమ ప్రేమనంతా మొదటి బిడ్డ మీదే కేంద్రీకరిస్తారు. రెండో బిడ్డ పుట్టగానే ఇద్దరి మధ్య పంచుతారు. మరో వ్యక్తి నా జీవితంలోకి వచ్చాక నేను కూడా వెనకటిలా ఉండటం ఎలా సాధ్యం? మీ నాన్నని ప్రేమించడానికి, అమ్మని గౌరవించడానికి ఏమిటి సంబంధం? రెండు వేరువేరు విషయాలు కావా? అతను వ్యక్తపరిచిన భావాలకి అహల్య నివ్వెరబోయింది. నిన్న మొన్న పెళ్ళైన ప్రఫుల్లో ఎంత మెచ్యూరిటీ! అతనే మళ్ళీ అన్నాడు, మా వైపు నుంచి కూడా ఆలోచించండి. మా సంపాదన ఎక్కువే, మాకుండే కంఫర్ట్స్ కూడా ఎక్కువే. అలాగే వత్తిళ్ళు నాన్న, మామయ్య వాళ్ళలాగా ఏ 20 ఏళ్ళకో ఉద్యోగంలో చేరితే 60 ఏళ్ళ దాకా నిశ్చింతంగా చేయగలిగేవి. కాలంతో పరిగెడుతూ మా స్కిల్స్ పెంచుకోవాలి. నువ్వత్త నువ్వత్త వెధవ్వి అని ఎవరైనా మొహం మీద అన్నా నేనెలా వెధవని కాదో నవ్వుతూ వివరించగలగాలి. అదంతా ఒక కృత్రిమమైన లైఫ్. ఇంటికొచ్చాక ప్రశాంతంగా ఉందామనుకుంటే
అమ్మకి, మీ నాన్నకి పడదు. ఎప్పుడు ఏదో ఒక గొడవ. ఆ గొడవలన్నీ తప్పించుకోవడానికి వేరే వచ్చాను. నాకు ఇద్దరి నుంచి కూడా సంతోషమే కావాలి అన్నాడు. మాటల్లోనే ఇల్లు చేరారు. ఇల్లు పొందిగ్గా కళాత్మకంగా ఉంది. ఆ ఇంట్లో ప్రఫుల్ తనెలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉంటాడు. అతనికొక ఎదిగిన వ్యక్తిలా అనిపించాడు. తప్పించి మేనల్లుడిలా అనిపించలేదు. అంటే ఆత్మీయత లేదని కాదు. అతనిది కొడుకుని చూడగానే పొంగి వచ్చింది. వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. వదిన జీవితంలో వచ్చిన మార్పుని గమనించింది అహల్య. ఇదివరకట్లా చాదస్తంగా పనితో కాలాన్ని గడపడం లేదు. పూజలు కూడా తగ్గాయి. టీవీ చూస్తోంది. పుస్తకాలు చదువుతుంది. మ్యూజిక్ క్లాసులకు కూడా వెళ్తోందట. మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేస్తుంది. ఎలాంటి జీవితం గడపాలని పెళ్ళైన కొత్తలో ఏ ఆడపిల్లైనా అనుకుంటుందో అలాంటిది గడుపుతోంది. కానీ అందులో వెలితి ఉంది. కారణం ఇప్పుడు అది ఆమె మీద బలవంతంగా రుద్దపడింది. అహల్యకి తన గమ్యమేమిటో స్పష్టమైంది. అది రెండు విధాలు. తను సృజనని మరో కూతురిలా ప్రేమించగలగాలి.